దాని బదులు తీసుకెళ్తున్నాం అదే 76 lakhs ఈ 1700 మీటర్స్. దీంట్లో మనకి మెయిన్ జంగిల్ క్లియరెన్స్ వర్కే చేస్తుంది సార్. వాటర్ ఉంది చెట్లు అది లేబర్ కాంట్రాక్ట్, అది సపరేట్గా మనం ఎస్టిమేషన్ చేయాలి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. అయితే వర్షం వాటర్ ఉన్నందువల్ల మనకి ఈ అంచు నుండే జంగిల్ మాత్రం కొలవలు నాడు నేడు పథకం కింద మైనర్ ఎడ్యుకేషన్ ట్యాంక్స్ కోసం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని దగ్గరలో అన్ని ప్రాంతాల్లో ఇవన్నీ కూడా అభివృద్ధి చేసి బాగా ఉండే విధంగా అందరూ భాగస్వాములు అయ్యే విధంగా ముఖ్యమంత్రి గారు భాగంగా మన కలెక్టర్ గారు ఈరోజు మన గ్రామానికి రావడం జరిగింది. దాని మీద మన కలెక్టర్ గారు ప్రసంగిస్తారు. ఉపాధి హామీ పథకంలో కన్వర్జెన్స్లో ఈ ఎంఐ ట్యాంక్స్ అన్నీ కూడా డెవలప్ చేసుకునే ఒక వినూత్నమైన కార్యక్రమానికి మన జిల్లాలో శ్రీకారం చుట్టడం జరిగింది. గౌరవ నీటిపారుదల శాఖ మంత్రులు మన జిల్లా వారు కావడం అందరి అదృష్టం. ఈ జిల్లాకి ప్రత్యేకంగా నీటిపారుదల శాఖ చాలా కీలకమైన శాఖ. మనుసిద్ధి కాలం నుంచి కూడా గొలుసుకోట చెరువులకి ఎంతో ప్రసిద్ధిగాంచిన ప్రాంతం నెల్లూరు ప్రాంతం అంతా. వర్షం పడితే ప్రతి నీటి బొట్టుని కూడా మనం సద్వినియోగపరుచుకునేలాగా ఈ ట్యాంక్ సిస్టమ్ అంతా కూడా డెవలప్ చేయడం జరిగింది. జిల్లాలో మరి ఎక్కడా లేనంటూ 1776 ఎంఐ ట్యాంక్స్ మన డిస్ట్రిక్ట్లో ఉన్నాయి. ఇంత విస్తారమైన ఈ ఇరిగేషన్ సిస్టమ్ని మనం పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే మరింత ఎక్కువ ఫలసాయం పొందే అవకాశం ఉంది. ప్రతి ఎకరాకి కూడా నీరు అందించుకునే అవకాశం ఉంది. రాష్ట్రం మొత్తంలోనే 125 టీఎంసీలు ఒక జిల్లాలో ఉంది అంటే కేవలం నెల్లూరు జిల్లా అంత కెపాసిటీ వస్తుంది. మనకి సోమశిల, కండలేరు 2 ప్రధానమైన జలాశయాలతో ఇంత వాటర్ పూర్తిగా జిల్లాలో ఉన్నప్పటికీ దాన్ని ఇరిగేషన్ నెట్వర్క్ మొత్తం డెవలప్ చేసుకుని ప్రతి ఎకరాకి నీరు అందించి ఈ జిల్లాని సస్యశ్యామలం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించున్నారు. దానికి అనుగుణంగానే జిల్లా యంత్రాంగం అందరూ కూడా గౌరవ మంత్రివర్యుల ఆధ్వర్యంలో స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ ఇరిగేషన్ని పూర్తిగా డెవలప్ చేయాలని, అందులో భాగంగా ఈ ట్యాంక్స్ ప్రజలందరూ కూడా ఇవి మా ప్రజాధనం, ఇది మా యొక్క గ్రామానికి ఒక వన్నె తెచ్చే పబ్లిక్ యూటిలిటీగా వాళ్ళు ఓనం చేసుకోవాలనే భావంతో ఈ ఎన్ఆర్జిఎస్లో వర్క్స్ అన్ని ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యమైన ఉద్దేశం ప్రజల భాగస్వామ్యం. ప్రజలు ఇది మా గ్రామానికి సంబంధించిన సొత్తు, దీన్ని మేము కాపాడుకుంటాం, దీన్ని అభివృద్ధి చేసుకుంటాం అనే ఉద్దేశంతో ముందుకు రావాల్సిందిగాను ఈ వేజ్ వర్క్ 14 lakh రూపీస్ ఉన్నప్పటికీ మెటీరియల్ కాంపోనెంట్స్
దాదాపు 56 lakhs 76 lakhs వరకు ఒక్కొక్క ట్యాంక్కి ఇవ్వడం జరిగింది. జిల్లాలో మొదటి విడతగా మండలానికి ఒక ఇంపార్టెంట్ ట్యాంక్ని తీసుకొని దీన్ని అన్ని రకాలుగా డెవలప్ చేయాలని, అంటే అటు ఇరిగేషన్ శాఖ పరంగా ఆయకట్టు డబుల్ అయ్యేలాగా వాటర్ క్యారింగ్ కెపాసిటీ పెంచుకొని డీపెనింగ్ చేసుకొని మొత్తం ట్యాంక్ అంతా డెవలప్ చేసి బండ్ స్ట్రెంథన్ చేసి దానికి సర్ప్లస్ ఛానల్స్ పెట్టి ఇన్లెట్ అవుట్లెట్ కూడా డెవలప్ చేసుకొని, అలాగే పర్యాటక పరంగా బండ్ చుట్టూ వాకింగ్ ట్రాక్ ఫామ్ చేసి దాని అంతా కూడా స్టోన్ పిచ్చింగ్ చేసి బెంచెస్ పెట్టి నైట్ టైము వీధి దీపాలు కూడా పెట్టి మంచి ప్లాంటేషన్ అది చేసి అటు పర్యాటక పరంగా ఇటు ఇరిగేషన్ పరంగా అలాగే కమ్యూనిటీ పర్పసెస్ కోసం, అంటే అటు కాటిల్కి డ్రింకింగ్ వాటర్ కానీ అవకాశం ఉంటే వాటర్ ప్యూరిటీ బాగుంది అనుకున్నప్పుడు ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్స్కి లింక్ పెట్టి డ్రింకింగ్ వాటర్ కూడా నేను ఉపయోగించుకునేలాగా ట్యాంక్ని ఫుల్ ఫ్లెజ్డ్గా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇవి స్టార్ట్ చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 70 కోట్ల రూపాయలని మనకి మంజూరు చేయడం ఎంతో హర్షణీయమైన విషయం. ఈ సందర్భంగా జిల్లా ప్రజానీకం అందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చేసుకొని డెవలప్ చేస్తే దీన్ని చూసి మిగతా ట్యాంక్స్ కూడా ఇలా డెవలప్ చేయాలి అని గ్రామస్తులే స్వయంగా ముందుకు వచ్చి నెక్స్ట్ ఫేజ్లో అన్నీ కూడా టేకప్ చేస్తారనే ఉద్దేశంతో ఈ మరుగుపడిన ఎంఐ ట్యాంక్స్ని మళ్ళా పునరుజ్జీవం చేయాలని, పాత వైభవాన్ని మళ్ళా మన జిల్లాకి తీసుకురావాలనే ఉద్దేశంతో చేపడుతున్న ఈ హంబుల్ ఎఫర్ట్కి మీరందరూ సహకరిస్తున్నందుకు ముఖ్యంగా ముందుకూడి గ్రామ ప్రజలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన జిల్లాలో మొట్టమొదటి ఈ ట్యాంక్ ప్రారంభం ఇక్కడే చేస్తున్నాం. మీరందరూ కూడా ఆ మునుల యొక్క తెలివితేటలు కూడా కూర్చుకొని మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచి మన గ్రామంలో ఉన్న అన్ని ఫెసిలిటీస్ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ మిగతా వాళ్ళందరికీ కూడా మీరు ఆదర్శంగా నిలవాలని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన స్థానిక శాసనసభ్యులకు, ఇతర ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు.